జీవాలను చూడాలంటే చక్కగా జూ పార్కు పోవాలి. ఆడైతే తీరొక్కటి ఉంటాయి. ఒయిల చూసేటి ఎదురుగా కనిపిస్తే పోరల్సుత ఖుషి అవుతారు. అట్లా కాకుండా మన గల్లీలలో చూడాలంటే కుక్కలు, కోతులు, పిల్లులు కనబడతాయి. ఏడన పోతాన కాకులో, బురక పిట్టలో కనబడితే అదే మా ఎక్కువ. అంతకు మించి ఇంకోటి కనబడది మనం చూడలేం. అయితే తీరు తీరు పిట్టెలు, కొంగలు, బాతులు తీరొక్కటున్నాయి. గుంపులు గుంపులు ఒక్క కాడనే చూస్తే మస్తుందిలే. ఏడనో కాదు, కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం కాడ బయట దేశాలకెళ్లి వేల కిలోమీటర్లు దాటి ఈడికి వలసొచ్చినాయి. చలికాలంలో వచ్చిన చుట్టాలు ఈడనే ఉన్నాయి. మంచిగా నీళ్ల సౌలతి, ఇటు గడ్డి మైదానాలుండే వరకు వలస పక్షులకు మంచి తావైందట మానేరు. బూడిద తెలుపు రంగుల కొన్ని, పసుపు నలుపు రంగు కాళ్లతోని కొన్ని, ఇట్లా జాతులు రంగులల్ల సుత మస్తు ఫరకున్నాయి. సైబీరియా ఏరియాల బగ్గ సలుంటది. ఇగం పెరుగుతుంటే వశపడక ఇటు దిక్కొస్తుంటే అట చైనా, జపాన్ దేశాలకెళ్లి కొన్నొచ్చినాయి. అటు మానేరు అందాలు, ఇటు పిట్టెలు పొద్దుముకి బగ్గనే వస్తున్నారు చూస్తానికి. పిట్టెలంటే కాయిష్ చేస్తోళ్ళు మంచిగా పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకొని వచ్చి ఫోటోలు తీస్తున్నారు. ఇటువంటి గడ్డి మైదానాలు, శాండ్ పైపర్ గానీ, ల్యాప్వింగ్ గానీ, ఇవి రెండు కూడా గడ్డి భూముల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. ల్యాప్వింగ్స్ అయితే చెరువుల అంచుల వెంబడి గానీ, వరి పొలాల చుట్టూ గానీ నివసిస్తూ ఉంటుంది. దినామింత పచ్చదనం తగ్గుతున్నది. చెట్లు గుట్టలు మాయమైతున్నాయి. పిట్టలు కనబడకుండా అవుతున్నాయి. అల్లా గిన్నెగానం ఒక్క కాడనే చూస్తుంటే మనసు నిమ్మలంగా వచ్చిపో.